మీరు చేయించుకోండి సార్, మేము చేయి ఇప్పుడు ఇస్తాను. మేము బతుకున్నా సార్, ఇంకోటి సార్, మేము బతుకున్నా ఇంకోటి సార్, ఇంకోటి ఇది కాంగ్రెస్ పాడాలి కూడా ముందు పాడా సార్, ఇది ఇంత అన్నే సార్, ఇది ఇంకా అని ఇంకెంత ఎత్తున చేసుకొని సార్ నేను ఇండిపెండెంట్ చేసుకుని లీడ్ అవుతుంది. మీ ఇబ్బంది ఉంటావు సచ్చినా బతకడం మీ ఇబ్బంది సార్. ఎవరిగా దుఃఖం ఉంటారు బాబు, నాకు అర్థమవుతుంది. నువ్వు జీవితకాలం కొట్లాడి ఎందుకు కొట్లాడుతున్నావు? మనకి వచ్చేది అవకాశం దుబాయ్ కౌన్సిల్ వస్తుంది, ఇంకేం రాదు నీకు. ఆ కౌన్సిల్ అవకాశం లేదు, ఇంకేం తినము పల్లెం ఇచ్చినట్టు కాదు బాబు. దాని కదా ఏమవుతుంది, అలా కౌన్సిల్ అంటే ఎక్కువ ఏమన్నా చేరుందని పల్లెం ఇంకేసినట్టు ఏదైతుందో, మరి కౌన్సిల్ అవకాశం వస్తే ఏదైతుందో వానికి అవకాశం లేకుండా పార్టీకి సంబంధం టికెట్ ఇస్తే ఎందుకు? వాడి జీవితం ఎందుకు రాజకీయాలు ఎందుకు ఈ శ్రమ? అది దుఃఖం చూడండి. రెండు గంగపుత్రుడు వాడు పుట్టిన పార్టీలో పుట్టినాడు, 2 సార్లు కౌన్సిలర్, 4 సార్లు. మొన్న ఓడిపోయిండు పేరుసారి. ఎదురీతల కొట్లాడినాడు, ఎదురీతల 2019 ఎలక్షన్ ఎవ్వరు కొట్లాడినా ఎదురీతది ప్రవాహానికి ఎదురు నిలిచి కొట్లాడింది. ఎవరు కొట్లాడతాడే?